డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏపీ ఎప్సెట్ 2026 సంబంధించి మరి సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజే వచ్చే అవకాశం ఉంది. మీరు ఈరోజు రాగానే సీట్ అలాట్మెంట్ రాగానే ప్రతి ఒక్కరు ఏం చేయాలో మరి ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సీట్ అలాట్మెంట్ ఏ డేట్ని వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. మనకి షెడ్యూల్ అయితే ఉంది కదా, ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు వెళ్ళేసి సీట్ అలాట్మెంట్ గురించి. కొన్ని కొత్తగా ఫీజెస్ కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. పబ్లిక్ నోటీస్లో కొన్ని మారిన ఫీజులు కూడా ఇచ్చారమ్మా. చూద్దాం ఒకసారి ఇది కూడా డీటెయిల్స్. ఇట్ ఈజ్ ఫర్ JNTU కాకినాడ 5-year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ సపోర్టింగ్ వాళ్ళకి 1,50,000 రూపాయలు అయితే ఫీజులు ఇక్కడ ఉండి 15 సీట్లు, 20 సీట్లు CSE AML 15, CSE 15 సీట్లు ఉండి వీళ్ళకి 1,50,000 రూపాయలు. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాదు. SVలో సెల్ఫ్ ఫైనాన్స్ CSE 1,22,000, మరి CSE EC 1,50,000 దాకా ఉన్నాయి. మనకి ఫేజ్ 1కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అయిపోయింది. ఎడిటింగ్స్ 4వ తారీఖున వెబ్ ఆప్షన్స్ కూడా మార్చుకున్నారు. సీట్ అలాట్మెంట్ ఈరోజే వచ్చేస్తుందమ్మా. సీట్ అలాట్మెంట్ ఈరోజు వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్ రిపోర్టింగు మరి 10 సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మరి ఏ టైంలో ఇస్తారు, మరి 2:30కి ఇస్తారా, మధ్యాహ్నము 5:30కి ఇస్తారా, 6:30కి ఇస్తారా ఇంకా తెలియదు. స్టూడెంట్స్ అందరూ కూడా మరి సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు అలాట్మెంట్ ఆర్డర్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మరి డౌన్లోడ్ చేసుకొని మరి కాలేజీ అడ్మిషన్ ఫీజెస్ అయితే పే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. మరి సీటు వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. మరి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళందరూ ఓకే, కానీ ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని నెంబర్ 1. రెండోది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈరోజు సెల్ఫ్ రిపోర్టింగ్కు మీకు 10-15 తారీఖులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కమెన్స్మెంట్ కాలేజీలో మనకి ఫిజికల్గా కూడా వెళ్ళాలి. ఫిజికల్గా వెళితే మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ముందు. కొద్దిగా మరి CSABలో సీటు వచ్చిన వాళ్ళు ఆచితూచి అడుగు వేయండి. CSABలో మరి మనకు 12వ తారీఖు వస్తుంది కదా, 12వ తారీఖు తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఇంకా మంచిది. 12వ తారీఖు తర్వాత ఎవరైతే CSAB కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు 12వ తారీఖు తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. CSAB లేని వాళ్ళు హ్యాపీగా వెళ్ళి మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజీలో మరి జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. తర్వాత ఇది ఫేజ్ 1కి సంబంధించి మనకి ఇంకా ఫేజ్ 1 అలాట్మెంట్ ఈరోజు వచ్చేసింది. తర్వాత ఫేజ్ 2కి మరి ఎప్పుడు ఇస్తారో వాళ్ళు చూడాలి, ఇంకా తెలియదు. దీనికి తర్వాత ఫేజ్ 3 కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకుని. లాస్ట్ ఇయర్ కూడా 3 ఫేజులు జరిగిందమ్మా. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 జరిగింది. ఈసారి కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా టైంలో రిపోర్ట్ చేయండి. CSABలో సీటు వచ్చిన వాళ్ళు 12వ తర్వాత రిపోర్ట్ చేస్తే ఇంకా మంచి. ఇక్కడ చూసారా మరి సీట్ అలాట్మెంట్ విల్ బీ డిక్లేర్డ్ 9వ తారీఖు. క్యాండిడేట్ కెన్ చెక్ దేర్ అడ్మిషన్స్ పోర్టల్లో అడ్మిషన్ చెక్ ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి స్టూడెంట్స్ అందరూ కూడా మరి చెక్ చేసుకోండి, మీ యొక్క అలాట్మెంట్ లెటర్ని చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుని మరి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేస్తే మంచిది. CSABలో వచ్చిన వాళ్ళు 12 తర్వాత మరి ఒకసారి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆన్లైన్లో ఫీజెస్ పేమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.